ఒక పనిని 36 మంది పురుషులు 12 రోజుల్లో పూర్తి చేసిన అదే పనిని 48 మంది పురుషులు చేయుటకు పట్టే రోజులు ఎన్ని అన్నారు. 36 మంది 12 రోజుల్లో కంప్లీట్ చేస్తారంట. 48 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు అది క్వశ్చన్. ఇక్కడ 36 మంది 12 రోజుల్లో చేస్తే ఎక్కువ మంది 48 మంది తక్కువ రోజుల్లో చేస్తారు. అంటే ఇది పెరిగితే ఇది తగ్గింది కాబట్టి ఇది విలోమానుపాత రూల్ని పాటిస్తుంది అనమాట. విలోమానుపాతం అంటే ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/y. అంటే ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఎక్స్ వై అయితే ఈ ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే XY = K అనమాట. అంటే ఈ రెండు 36 × 12 ఈ రెండు 48 తెలియని దాన్ని మనము ఏ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ 48 గుణిస్తే ఏ కనుక్కోవాలి మనం. 48 ఇక్కడ గుణిస్తుంది, ఇటువైపు వస్తే భాగిస్తుంది అనమాట. 36 × 12/48. ఇప్పుడు 12 × 12 12 × 4 48, 4 × 4 4 × 9 36. ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే 9. ఓకేనా, ఇంకింద ఇక్కడ ఏం లేదు, పైన 9 మిగిలింది. ఏ వాల్యూ ఎంత అంటే 9. 9 రోజుల్లో 48 మంది ఆ పనిని కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం 7y + 2/5 = 6y - 5/11 అయిన y ఎంత అన్నారు. దీన్ని ఇక్కడ గుణించి 5ని ఇటువైపు, ఇక్కడ భాగించే 5ని ఇటువైపు పంపిస్తే గుణిస్తుంది, ఇక్కడ భాగించే 11 ఇటువైపు పంపిస్తే గుణిస్తుంది. ఓకే, కాబట్టి 11 × 7y + 2 = ఈ 5 ఇటువైపు వెళ్తే గుణిస్తుంది. ఓకే, 5 × 6y - 5 11 ఏళ్ళ 77y + 11 × 22 = 5 6 30y మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 5 5 25. ఇప్పుడు ఈ వైని ఇటువైపు, ఈ నెంబర్ని అటువైపు పంపిస్తాం. ఓకేనా, ఇక్కడ 75y, ఈ 30y అనేది ఇక్కడ ముందర ప్లస్ ఉంది కదా, ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు, ఇటువైపు వస్తే -30y అవుతుంది. ఈక్వల్ టు అటువైపు -25 మిగిలింది. ఇక్కడ ఈ +22 అటువైపు వెళ్తే -22 అవుతుంది. 77లో నుంచి 30 తీసేస్తే 47y = ఇది మైనస్ మైనస్ రెండు మైనస్లు యాడ్ చేసుకుంటే 47 అవుతుంది. ఓకే, ఇక్కడ 47 47 y వాల్యూ ఎంత అంటే -1. సెకండ్ ఆప్షన్. ఒక సైకిల్ ప్రకటన వేల 3600, అమ్మింది వచ్చి 3312 అయినా తగ్గింపు శాతం ఎంత అన్నారు. ఫస్ట్ ఇంత ప్రకటించారు, ఇంత అమ్మారు, అప్పుడు ఎంత తగ్గింపు చేశారు అంటే 3600 ఫస్ట్ చెప్పి 3312కి అమ్మారు. సో అప్పుడు ఎంత 8 9 ఉంటుంది కాబట్టి 8 5లో 3 వస్తే 2 ఇంత తగ్గించారు. మనకు కావాల్సింది తగ్గింపు శాతం. తగ్గింపు శాతానికి ఫార్ములా తగ్గింపు బై ప్రకటన వేల × 100. ఎంత తగ్గించారు, ఇంత తగ్గించినారు, 288 తగ్గించారు. ప్రకటన వేల 3600 × 100 కదా. ఇప్పుడు దీన్ని 2 0 2 0 క్యాన్సిల్ చేస్తాం. తర్వాత 4తో 4 9 36 కదా, 4 7 4 2 మళ్ళీ 9తో 9 1 9 9 8 లవంలో 8% మిగిలింది, హారంలో ఏమీ లేదు, 8 మిగిలింది. సో 8%. 15,000 కొన్నారు, 14,100కి అమ్మినారు. సో నష్టానికి అమ్మినారు. 10లో 1 పోతే 9. ఓకే, 900 నష్టం. మనకు కావాల్సింది నష్ట శాతం. నష్ట శాతం = నష్టం బై కొన్న వేల × 100 సూత్రం. ఎంత నష్టం, 900 నష్టం. కొన్న వేల ఎంత, 15,000 × 100. ఇప్పుడు క్యాన్సిల్ కొడతాం. ఇక్కడ 2 0 2 0, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0, 5తో 15 1 15తో పోతుంది కదా, 15 6 90. ఓకే, 6. ఎంత నష్ట శాతం అంటే 6. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు. రాసుల అంకగణిత మధ్యమం అన్నారు. అంకగణిత మధ్యమం అంటే ఏమి, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఓకే, ఇప్పుడు రాసుల మొత్తం యాడ్ చేసుకుందాం. ఇక్కడ 10.25, ఇక్కడ వచ్చి 9, 4.75, ఇక్కడ 8, 2.65, ఇక్కడ వచ్చి 12, ఇక్కడ 2.35 మొత్తాన్ని యాడ్ చేసుకుంటాం. ఓకేనా, 5 10 15 20, 9 16 10 18 20, 2 4 6 14 18 19 19 30. ఇది యాడ్ చేస్తే 4 18 19 20. నెక్స్ట్ దీన్ని యాడ్ చేసుకుంటే 2 11 15 25 29. ఓకే, ఇక్కడ 2 9, 2 ఇది 1 3 ఇది 4,
49 వచ్చిందన్నమాట. రాసుల మొత్తం 49. రాసుల సంఖ్య అంటే ఎన్ని? ఇక్కడ 1 2 3 4 5 6 7. దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేస్తాం. 7 1 7 7 49 అంటే 7. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ త్రిభుజం యొక్క భూమి ఇచ్చారు, ఎత్తు ఇచ్చారు. అయితే త్రిభుజ వైశాల్యం ఎంత? త్రిభుజ వైశాల్యానికి హాఫ్ BH ఇది ఫార్ములా. ఇది బేస్ ఎంత? 18 ఇంటూ హైట్ 13. ఓకే, 2 1 2 9 9 ఇంటూ 13 13 9 115. ఫస్ట్ ఆప్షన్.